వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశుని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మండపం వద్దనే వినూత్నంగా కాలనీ వాసులందరూ పాలాభిషేకం చేసి అక్కడే నిమజ్జనం చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో నెలకొల్పిన మట్టి గణేశునికి పాలాభిషేకం చేస్తూ అక్కడే నిమజ్జనం చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజులుగా పూజలు అందుకున్న మట్టి గణనాథుడికి కాలనీలోని ప్రతి ఇంటి నుండి పాలు తీసుకువచ్చి అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో అక్కడే నిమజ్జనం చేశారు. అనంతరం కరిగిన మట్టిని ఇంటింటికి తీసుకువెళ్లి తులసి చెట్టు వద్ద పెట్టుకుంటారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మిగిలిన వస్తువులను ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద గల మంజీరా నదిలో కలపనున్నట్లు తెలిపారు. ఈ నిమజ్జనోత్సవంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి పాలాభిషేకంతో నిమజ్జనం చేశారు. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రవీందర్, ట్రెజరర్ శ్రీధర్ రావు, కౌన్సిలర్లు బాబ్జీ, శంషాబాద్ రాజు, భరత్, మాజీ వార్డు మెంబర్ రవీందర్ పాల్గొన్నారు. లైవ్ ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ పాల నిమజ్జనం చేసిన తర్వాత ఆ మట్టిని ప్రతి ఒక్కరు తులసి చెట్లలో ఇంటికి తీసుకెళ్ళి తులసి చెట్లు కానీ పొలంలో కానీ ప్లాట్లలో కానీ ఇల్లు కట్టుకుంటే ఇంటికి కానీ తీసుకుపోవాలనేది మా యొక్క మనవి. అలాగే అనౌన్స్మెంట్ చేసినాము. మళ్ళా మిగిలిన కట్టెలు మిగిలిన మట్టి ఉంటే కూడా ఏడుపాయల దుర్గామాత దగ్గర తీసుకుపోయి ఏడుపాయల ఆడ కాలువలో వేద్దామని మేము డిసైడ్ అయినాం. ఈ ఇయర్ తీసుకుపోయి అట్లనే వేస్తాం. నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం ఇక్కడే వేస్తున్నాము. 18 ఫీట్ల గణేశుడు. ఈ వచ్చిన భక్తులకు మేము తక్కువ మంది వస్తారనుకున్నాము. భారీ ఎత్తున వచ్చినటువంటి భక్త మహాశయులకు ప్రతి ఒక్కరికి ఆ దేవుని కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని వారికి ధన్యవాదాలు చెప్తూ ప్రెస్ మీడియాకు, పోలీస్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.